బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి 40-50 సంవత్సరాలు పట్టింది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేసుకోవడానికి 24 గంటలు పట్టలే. 10% రిజర్వేషన్, 6.98% ఉన్నటువంటి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తాము. 62% ఉన్నటువంటి బీసీలకు 27% ఇవ్వడానికి కూడా ఇలా చచ్చిపోతాం. యూనివర్సిటీ వెనక రాసిండు కుమారస్వామి అన్న కష్టపడి పాపం. ఎక్కడ అసలు రాజ్యాంగంలోనూ వెనుకబడిన తరగతిలో ఓడు అని చెప్పి నీకు ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదు, నీకు రిజర్వేషన్ అంటూ ఏం లేదు. అక్కడ అది పార్టీలు ఇది. ఇవాళ తీరా బీసీలమంతా ఒక్కటైనమనేటువంటి సంకేతం పోగానే అమ్మా వీళ్ళు ఉన్న రిజర్వేషన్ ఎత్తుకపోతే మనకు మిగలదు రాని పావుషేరు వాళ్ళ 10 వాళ్ళు గుంజుకొని పెట్టుకున్నాడు. వాళ్ళకి 10 కూడా వెళ్ళది, వాళ్ళకి వెళ్ళేది 10 కూడా వెళ్ళది. 1 లేదా 2% మాత్రమే, 1-1.5% ఎలిజిబిలిటీస్ ఉండేటువంటి ఈడబ్ల్యూఎస్. ఆ ఈడబ్ల్యూఎస్ కూడా ఏంది 8 లక్షల వరకు, వాళ్ళకు 8 లక్షల వరకు ఆదాయం ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కోటలకు వస్తారట. ఒక్కసారి బీసీ ఓడు రిజర్వేషన్ మొంతే క్రిమిలేయర్కే వెళ్ళిపోతాడు బయటికి, ఇక లేదట్టుగా. 2 లక్షలకు ఆదాయ సర్టిఫికేట్ మనకు, 8 లక్షలకు ఆలకట. ఎవడు పేదోడు ఈ దేశంలో? రాజ్యాంగాన్ని మీకు అనుకూలంగా మార్చుకుంటారు, చట్టాలను మీకు అనుకూలంగా మార్చుకుంటారు, ఉద్యోగాలు మీకు అనుకూలంగా. ఇదే విద్యుత్ సంస్థలో విద్యుత్ రెగ్యులేటర్ కమిషన్ ముందు నేను పోయి మాట్లాడడం జరిగింది. నేను పోయి మాట్లాడి ఇట్లా కూర్చున్నారు అంతా, ఎవరు డైరెక్టర్లు. ఫస్ట్ ఈ ముసలోళ్ళని తీసేయరని చెప్పిన. కమిషన్గా ఎవరైతే నియామకమయ్యారో రంగారావు గారు మీరు అక్రమంగా వచ్చి కూర్చున్నారని చెప్పిన. మీరు నా లైవ్ ఉంటుంది, మీరు చూడండి, క్యూ న్యూస్లో ఉంటుంది. అంటే విద్యుత్ సంస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కూడా ఆ రోజు నుంచి మేము పసిగడుతూనే ఉన్నాం. ఇలా ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు లేవు. ఏం ప్రమోషన్? అడ్హాక్ ప్రమోషనా? అంటే తాత్కాలికంగా, అడ్హాక్ తాత్కాలికంగా. ఇగో అనామతం వీళ్ళు అనుకుంటున్నామా, మా పిల్లగాడు అనుకుంటున్నామా అన్నట్టుగా పెట్టి ఈ ఉద్యోగస్తులకు అడ్హాక్ ప్రమోషన్లట. ఎవంది రాజ్యము, ఎవంది కథ? సపోజ్ అశోక్ అన్న నీ బాయిని ఎవరికన్నా కౌలుకి ఇచ్చినావు, కౌలు చేసుకుంటే ఆయన 5-6 ఎకరాలు దున్నిండు, వెళ్ళిపోయేటప్పుడు 5-6 ఎకరాలు అప్పచెప్పన్నా నీకు? 5-6 ఎకరాలు ఏమైనా తాకట్టు పెట్టి అప్పు చేసిండు అనుకో, తంతమా లేదా? తెలంగాణ రాష్ట్రాన్ని కూడా, ఈ దేశాన్ని కూడా వీళ్ళకు కౌలుకి ఇచ్చినాం మనం కొన్ని రోజులు. ఈ విద్యుత్ సంస్థను కూడా కౌలుకి ఇచ్చినాం వీళ్ళకు. కౌలుకి ఇస్తే ఏం చేసిరు? 60-70 వేల కోట్ల అప్పులలో పెట్టిపోయారు. ఇప్పుడు కుసే 60-70 వేల కోట్ల అప్పులో విద్యుత్ సంస్థను పెట్టిపోయి ఉచిత విద్యుత్ మేమిస్తామంటే మేమిస్తాం. ఇప్పుడు విద్యుత్ సంస్థని సగానికి జీరితే సరే, వాళ్ళ పావుషేర్ కనికరంతో వాళ్ళకి ఇద్దాం. 50% సంస్థనైతే మనదే కదా, మినిమం 50% సంస్థ మనది. అందుకోసమే ఈ విద్యుత్ రంగం పైన చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఈ దొంగ నా కొడుకులు ఆస్తులు అమ్మి కట్టాలి. ఇది క్లియర్ చేయాలి. ఫస్ట్ విద్యుత్ సంస్థ విముక్తి కావాలి. విద్యుత్ సంస్థ విముక్తి కావడం కోసం బహిరంగ సభ జరగాలి. అక్కడ ఈ విద్యుత్ సభలో, ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడం కోసం గర్జన జరగాలి. అక్కడ ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి బీసీలకు ఎస్ అన్న కుమారస్వామి అన్న కరెక్ట్, ఎవరు కోటేయాలో చెప్పలేని రోజు బరాబర్ ఎవరికి అన్నో చెప్తాం. మేము చెప్పడానికే వచ్చినాం. బరాబర్ భవిష్యత్తులో ఈ బీసీ బిడ్డల ఓట్లు ఇప్పుడే చెప్తా ఉన్నాం కదా, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు తప్ప ఇంకోటి ఓటేయకురి. నేనే క్లియర్ గా చెప్పిన. ఇప్పుడు మా సోదరుడు కూడా చెప్తా ఉన్నాడు, ఏమని? రెడ్ల ఓట్లు మాకొద్దు, మీ ఉన్నే పిడికెడ్ ఓట్లు, మీ ఓట్లు మీరు వేసుకునే మీకు డిపాజిట్ కూడా రాదు. నేను కూడా చెప్పిన, మీ ఓట్లు నాకు వద్దని చెప్పిన. మీ ఓట్లు నాకు వద్దు, నువ్వు బతిలాన్ని ఏరా సారు. ఏనో దగ్గర ఏం సోపతి మనకు?
నీ ఓట్లు నాకొద్దు బిడ్డ, నాయి కూడా నువ్వు అడగొద్దు, మరిగా నా బీసీలే కూడా నువ్వు అడగొద్దు. అంతేనా కాదా? రేపు సుందరన్నకు కూడా అదే చెప్తా ఉన్నాడు, మీ ఓట్లు నాకు వద్దని చెప్తా ఉన్నాడు. అయిపోయానా? వాళ్ళకు మన గీత పడ్డదిగా, అయిపోయా. ఓటమి తెలిసిపోయింది వాళ్ళది. ఇక మొన్న ఒక ఆయన వచ్చింది నా దగ్గరికి, రెడ్డి ఆయన అన్న కూర్చో. మొన్న ఒక శ్రీపాల్ రెడ్డి అని ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ కంటెస్ట్ చేస్తున్నాయని నా దగ్గరికి వచ్చిపోయాడు. నా ఆఫీస్కి వచ్చిండు. అన్న పిఆర్టీ అంటే ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అని చెప్పిన నేను. దాని పేరు 13 జిల్లాలు ఈ ఏరియా పట్టకుంటే 13కి 13 అప్పర్ క్యాస్టే, రెడ్లే మొత్తం అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులు, ఈ కుక్కల సంఘం అధ్యక్షులు లెక్క మొత్తం రెడ్లే. అయితే నేను నీ సంగతి చెప్తా బిడ్డ, నువ్వు ఎట్లా గెలుస్తావో చూస్తా అని చెప్పి నేను ఇస్తే, మా బీసీ బిడ్డలను గెలిపించుకుంటామని చెప్తే నా దగ్గరకు వచ్చిండు ఆయన మెల్లగా. ఎవరు? శ్రీపాల్ రెడ్డి గారు. ఓ రోజు వచ్చి, సార్ శ్రీపాల్ రెడ్డి గారు వచ్చి మాట్లాడాలని మా పిఏ వచ్చి చెప్పాను, రమ్మనని చెప్పిన. వచ్చి కూర్చోరు. అన్న ఏం లేదన్నా, నువ్వు ఒప్పుకుంటే ఈ పిఏ రెడ్డి వాళ్ళు పెట్టుకోరు, నేను ఒప్పుకుంటే బీసీ ఆయన చేస్తాను వచ్చిండు. అంటే ఏం చేయాలంటే, ఏం లేదు, శ్రీపాల్ రెడ్డి మంచోడు, బీసీలంతా శ్రీపాల్ రెడ్డి కోటేయరని మీరు చెప్తే ఈయనను అధ్యక్షుని చేస్తాను. ఇక ఆడికొచ్చినటువంటి మన బీసీ ఆయన లోబడ మనిషి అట్లే ఉన్నాడు, ఇంకా లోబడ మనిషి అట్లే ఉన్నాడు, ఆయన చంపలే లోబడ ఆయనని. ఆయన అట్లే ఉండి చాలా పవర్ఫుల్ అన్న పిఆర్టీ అధ్యక్షుడు అంటే అని అంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు అంటే, నేను ఎమ్మెల్సీకి నిలబడ్డా. హ్యాగ్గా గత పవర్ఫుల్ నీతోటి ఏడవుతుందా, అది ఆయనకిచ్చే, ఇది నువ్వు తీసుకో అని చెప్పిన. అట్లొద్దు అంటాడు ఆయన శ్రీపాల్ రెడ్డి. అట్లొద్దు, అట్లా కాదు అంటుడు. పిచ్చోడా, అది పవర్ఫుల్ అయితే నీకెందుకు ఇస్తారు? పవర్ఫుల్ ఈడుంది, ఇది వాళ్ళు ఎత్తుకపోయి నిన్న అధ్యక్షుడు, నిజంగా నిన్న అధ్యక్షుడు బీసీలను అధ్యక్షుని చేసే నిజంగా వాళ్ళకే ఉంటే చేసిగా మీవని చేసినా తీసుకురావాలి. నువ్వు ఒప్పుకుంటే చేస్తా అంటే ఏమన్నట్టు దాన్ని అర్థం? రేపు పొద్దుగాల పాప ఇప్పుడు నారగో ప్లేస్ ఏమో ఉన్నట్టు పాప ఆయన శ్రీపాల్ రెడ్డి ఓడిపోయేందుకు, ఓడిపోతాడో ఇంకా వెళ్ళిపోతాడో, ఇంకా నామినేషన్ దాకా ఉంటాడో కూడా తెలియదు. కానీ పుట్టుకున్న నామినేషన్ వేసిన తర్వాత కనుక ఓడిపోయింది అనుకో, మళ్ళొచ్చి అధ్యక్ష కుర్చీలో కూర్చుంటాడని ఖాళీగా పెట్టి కూర్చుండి. ఇప్పుడు నేను చెప్పిన తీన్మార్ మల్లన్న కంఠంలో ప్రాణం ఉండగా మీ దమ్ముంటే గెలువురి బీసీలను కాదని చెప్పి సవాల్ వేసి పంపించాను.